హలో అండి. స్నాక్స్ అంటే అందరికీ గుర్తుకొచ్చేవి అమ్మ చేసే కరకరలాడే పప్పు చెక్కలు. మరి ఈరోజు మన వీడియోలో పక్కా కొలతలతో నూనె పీల్చకుండా నెల రోజుల వరకు నిల్వ ఉండే మసాలా పప్పు చెక్కలను ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. మొదటగా అరగంట ముందే పెసరపప్పుని, శనగపప్పుని నానబెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్‌లో అల్లం, వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి, కారానికి సరిపడా ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, అలాగే జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసి ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ డబ్బాతో 4 డబ్బాల బియ్యపిండిని ఇలా జల్లించుకొని పెట్టుకోవాలి. ఇలా జల్లించుకున్న పిండిలో మనం ముందుగా గ్రైండ్ చేసిన పేస్ట్ వేసుకొని, ఇంట్లో చేసిన వెన్న ఉంటే మాత్రం వెన్న వేసుకోండి. లేదంటే ఆయిల్‌ని హీట్ చేసి వేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకోండి రెండింటిని బాగా. పిండిలో బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన కరివేపాకు కూడా ఇందులోనే వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోండి. కరివేపాకు వేయడం వల్ల స్మెల్ బాగుంటుంది. వీటినన్నింటిని పిండిలో బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా కలుపుకొని ముద్ద చేస్తే ఇలా ముద్దలాగా రావాలి. అప్పటి వరకు మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా నానబెట్టిన శనగపప్పును అలాగే పెసలను కూడా ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా ముందు కలుపుకోండి పిండిలోనే. ఇప్పుడు టేస్ట్‌కి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. నేను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఏసాను. మీరు మీ టేస్ట్‌కి సరిపడంత వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఎందుకంటే మనం ముందు గూడా పచ్చిమిర్చి వేసాం కదా! చూసి వేసుకోండి. ఇలా అన్నీ వేసిన తర్వాత అన్నిటిని పిండిలో కలిసిపోయేటట్లు కలుపుకొని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్నట్టు కలుపుకోండి. ఇక్కడ నేను వామ్ వాటర్ తీసుకున్నానండి. కొంచెం వేడి నీళ్ళే తీసుకున్నాను. వేడి నీళ్లు వేయడం వలన చెక్కలు గుల్లగా వస్తాయి. ఇలానే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇలా ఉంటే సరిపోతుంది. మరీ గట్టిగా కాకుండా, మరీ మెత్తగా కాకుండా ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఉండలన్నీ చేసిన తర్వాత మనం పూరి ప్రెస్ మీద 2 కవర్లు పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా 2 కవర్లకి ఆయిల్ అప్లై చేసిన తర్వాత మధ్యలో ఒక బాల్‌ని పెట్టి ఇలా మెల్లగా ప్రెస్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ షేప్‌లో చెక్కలు రెడీ అవుతాయి. ఇక్కడ చూడండి. మీకు కావాలంటే చిన్న సైజులో గూడా చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పల్చగా వస్తాయి. చూడండి ఎంత పల్చగా వచ్చాయో. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటి చేసుకొని పక్కన పెట్టుకోండి. మీకోసం ఇంకోటి చూపిస్తున్నాను. ఇలా మెల్లగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక్కొక్కటి చేసిన తర్వాత క్లాత్ పైన పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని ఒక్కొక్కటి ఇక్కడ చూపిస్తున్నట్టు కడాయిలో ఇలా వేసుకోవాలి. ఒకేసారి కదపకుండా మెల్లగా ఇలా ఒక్కొక్కటి ఫ్లిప్ చేసుకుంటే విరగకుండా వస్తాయి. నేను ఫస్ట్ వేసింది కొంచెం విరిగింది. అది నా తప్పేనండి. చెక్కలన్నీ ఇలా గోల్డెన్ కలర్‌లో వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలానే అన్ని చెక్కల్ని ఆయిల్‌లో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మన చెక్కలు రెడీ అయినట్టే. మనం ఈ చెక్కలు వేయించేటప్పుడు హీట్‌ని మరీ ఎక్కువగా పెట్టకుండా మీడియం ఫ్లేమ్ పైనే మంచి రంగు వచ్చే వరకు లోపలి వరకు సరిగ్గా వేగాలి. కాబట్టి ఓపికగా వేయించుకుంటే ఆ క్రిస్పీనెస్ వస్తుంది. చూసారు గదా! ఎంత క్రిస్పీగా కనపడుతున్నాయో. చూసారు కదా! ఎంతో టేస్టీగా ఉండే మసాలా పప్పు చెక్కలు రెడీ అయిపోయాయి. ఇవి చల్లారాక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే నెల రోజుల వరకు ఫ్రెష్‌గా ఉంటాయి. సాయంత్రం టీ టైమ్‌లో ఇవి తింటే భలేగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరాయో కామెంట్‌లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.